సోషల్ మీడియా యూట్యూబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు ఈ స్థాయిలో ఇలా మీ ముందు ఇలా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్న కారణం ప్రేక్షకులు మరియు ఈ మీడియా మిత్రులు. మీరు నాకు గత 10-12 సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా స్టిల్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి, లేట్ అయిపోయింది. 70 రోజులు ఇంట్లో ఉండేసరికి మైండ్ పని చేయట్లేదు, బాడీ సాధించట్లేదు, చాలా సన్నబడ్డాను, పొట్టపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటన్నా నేను నైట్ వేసాను, నైట్ వేసినట్టు ఇది ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గెలుద్దాం అనుకున్నాను కప్పు, కానీ గెలవలేకపోయాను. ఇట్స్ ఓకే. ఇంత దూరం వచ్చాను, టాప్ 5 లో ఉన్నాను. కారణం కూడా మీరే, మీ అభిమానం, మీ ప్రేమ, ఆప్యాయత వల్ల టాప్ 5 నిలిచాను. అంటే గెలిస్తే అది ఒక వారం రోజులు, నెల రోజులు, ఇంకో సీజన్ వరకు గుర్తుండిపోద్ది. కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జీవితాంతం గుర్తుండిపోద్ది ప్రేక్షకుల హృదయాల్లో. నేను చేసిన ప్రతి బిట్టు సోషల్ మీడియాలో మీరు ఎక్కడో చోట పెడుతూనే ఉంటారు, అది చూస్తూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. ప్రతి రోజు ఈ రోజు నాకు ఫోన్ చేసి చాలా మంది పెద్దవాళ్ళు, చిన్న వాళ్ళు అందరూ ఫోన్ చేసి పిల్లలు కూడా చాలా బాగా ఆడామన్నాను, బాగా నవ్వించావు, బాగా ఎంటర్టైన్ చేసావు, నువ్వు రియల్ విన్నర్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ప్రతి సంవత్సరం ఇప్పటివరకు నేను గెలిపిస్తూ ఉన్నాను, ఇంకా మిమ్మల్ని నవ్విస్తాను. అండ్ బిగ్ బాస్ అనేది నాకు సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చింది. సీజన్ 4లో 13 వారాల నుండి టాప్ 7 ఇచ్చాను. ఇప్పుడు సీజన్ 8లో మరొకసారి మీ అందరిని నవ్వించే అవకాశం కల్పించింది స్టార్ మా అండ్ బిగ్ బాస్. జీవితాంతం బిగ్ బాస్ అండ్ స్టార్ మా ఛానల్కి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇందాక మన జర్నీ వీడియోలో చెప్పాను, బిగ్ బాస్ అవుతున్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను పెంచి పోషించి ఒక స్థాయిలో పెడితే ఈ బిగ్ బాస్ అండ్ స్టార్ మా మరొక స్థాయిలో పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎంటర్టైనర్ గా పరిచయం చేసి సీజన్ 4 నుండి నన్ను ఎంటర్టైనర్ గా పరిచయం చేశారు ప్రపంచానికి. మరొకసారి అవినాష్ అన్నవాడు కామెడీయే కాదు, ఏదైనా చేయగలడు, ప్రతి టాస్క్ ఆడతాడు, కామెడీ తప్ప ఏం చేయ అన్న వాళ్ళకి కామెడీ కాదు అన్నీ చేస్తాను, ప్రూవ్ చేశాను. అది మీ అందరి ధైర్యం, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌస్ లో చాలా మంది కంటెస్టెంట్స్ కూడా సపోర్ట్ చేశారు, ముఖ్యంగా రోహిణి అండ్ తేజ కూడా. థ్యాంక్ యూ సో మచ్ తేజ అండ్ రోహిణి, మీకు కూడా. ఇంకేం చెప్పాలి, ప్రతి క్షణం అనుక్షణం చివరి శ్వాసలో మీ అందరూ నవ్విస్తూ ఉంటాను, ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమైనా అడగాలంటే అడగొచ్చన్నా. పార్టీ చేసుకుందాం, దాంట్లో ఏముంది, 70 రోజులు లేకుండా లోపల బయటకు వచ్చి చేసుకుందాం. పార్టీ ఉంది, పుష్ప కూడా ఉంది థియేటర్లో. విన్నర్ నిఖిల్ గురించి కామ్ అండ్ కంపోజ్. వాడు ఫస్ట్ 3 వారాలు 4 వారాలు నిఖిల్ నాకు ముందు నుంచే ఫ్రెండ్. అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను, 3-4 వారాలు చాలా డల్గా ఉన్నావు, నేను నిఖిల్ని చూడట్లేదు, వేరే నిఖిల్ని చూసుకొని చెప్పాను. దాని తర్వాత కొంచెం ఎమోషన్లో ఫీల్ అయి ఉన్నవాడు, ఎమోషన్ అన్ని పక్కన పెట్టి గేమ్ ఆట స్టార్ట్ చేశాడు. సో నైస్ పర్సన్, మంచి స్నేహితుడు, మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ నబీల్. నేను బయట ఉన్నప్పుడు నబీల్ ఆడ చూశాను, 5 వారాలు చూసి చాలా కత్తిలా ఆడుతున్నాడని చెప్పేసి నేను లోపలికి వెళ్ళే ముందు చెప్పాను స్టేజ్ మీద, నాకు కత్తిలా ఆడుతున్నాడు నబీల్ అని చెప్పేసి. లోపలికి వెళ్ళాను, ఆయన మెంటాలిటీ నచ్చింది నబీల్ది. వయసులో చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు, అందుకే లోపలికి వెళ్ళి నబీల్తో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. మా ఇద్దరు ఇక్కడ సెట్ అయిపోయింది. మన కరీంనగర్, మనది కరీంనగర్, వరంగల్ కొంచెం సెట్ అయిపోయింది అట్లా. అప్పటికిప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు కొంచెం తెలుసు, కొంచెం తెలియదు. కొంచెం బిగ్ బాస్ సీజన్ 4లో నేను కొంతవరకు నేర్చుకున్నా లైఫ్ అంటే ఏంటంటే. సీజన్ 8లో పూర్తిగా నేర్చుకున్నాను. బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తున్నాడు, ఒక మనిషి వాల్యూ గురించి కానీ, ఫుడ్ వాల్యూ గురించి కానీ, టైం గురించి కానీ, ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ, మనం ఒక పర్సనాలిటీ, ఒక మనిషి క్యారెక్టర్ ఏంటనేది మనకు చూపిస్తుంది బిగ్ బాస్. చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ సీజన్ 8లో. 100% మనకు తెలుసు
మనం 15th వీక్ ఫస్ట్ డే అర్థమైపోయింది మన కప్పు రాదు, బీపీఎస్ వస్తే పట్టుకొని నెటక్కున పట్టుకొని వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాను. కమిడియన్ కప్పు రాదా అని ఈ క్వశ్చన్ చాలా పెద్ద వైరల్ అయింది. ఎందుకంటే మా తేజగాడు రోహిణి ఒకరోజు హౌస్లో డిస్కస్ చేశారు, కమిడియన్స్ కప్పు రాదు, కమిడియన్స్ని అక్కడ వరకు చూస్తారు, అక్కడ వరకు తీసుకెళ్ళదు గెలిపిస్ అని చెప్పారు. ఈ ప్రశ్న అనేది నాకు సీజన్ 4 నేను 13th వీక్ బయటకు వచ్చినప్పుడు అనిపించింది. అంటే బేసిక్గా ఒక సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా ఎంజాయ్ చేసామా అనుకుంటాం. సినిమా అంతా సీరియస్గా ఉంటే అదొక సీరియల్లా ఉంటుంది. కంపల్సరీ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. చాలా మంది స్ట్రెస్లో ఉంటారు, ఆఫీసులు కానీ ఇలా వేరే వేరే వర్క్స్లో ఉంటారు. ఇంటికి వెళ్ళి చూస్తే సరదా నవ్వుకుందాంరా అంటుంటారు. అలాంటి నవ్వించే మాకు నవ్విస్తున్నాం, టాస్క్లు ఆడుతున్నాము, మేము ఒక మనిషిగా ఉంటున్నాం లోపల, మేము మా క్యారెక్టర్ ఏంటో చూపిస్తున్నాము, మా పర్సనల్ ఏంటో చూపిస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. అంటే అన్నిట్లలో కామెడీ, టాస్క్లు, ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్నీ చేస్తున్నాము. ఇన్ని చేస్తున్నాము, మనకెందుకు కప్పు రాదని చెప్పి నాకు సీజన్ 4 అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను. చూద్దాం, ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా, చాలా మంది కమిడియన్స్ వెళ్తుంటారు, ఎవరెవరు గెలుస్తారో అని వెయిట్ చేశాను. వాళ్ళకు క్వశ్చన్ బ్రేక్ చేసిన తర్వాత నేను టాప్ 5 వెళ్ళిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది. నాకు టాప్ 5 వరకు వచ్చాను కదా, గెలుస్తానని ఒక హోప్ వచ్చింది. దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్గా ఉండడం, డైలాగ్ చెప్పడం తెలియదు. మనకు ఎక్కడ ఏమనిపిస్తుంది నవ్విస్తాం, నవ్వుతాం, ఏదనిపిస్తుంది మాట్లాడేస్తాం. అలా మ్యాన్లీగా ఉండే మన పర్సనాలిటీ కాదు, కొంచెం ఫన్నీగా ఉండే క్యారెక్టర్ ఉండదు. బట్ ఒక విషయం ఏంటంటే నేను నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ 5 వరకు వచ్చాను. నామినేషన్స్లో ఉండకపోవడం తప్ప, వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప నాకు తెలియదు. బట్ నాకు నేనుగా ఆడుకొని టాప్ 5 వరకు వెళ్ళాను, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని. బట్ 15th వీక్ వచ్చిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది. బట్ జీవితంలో కోరిక ఉండిపోయింది. బిగ్ బాస్లో ఒక కమెడియన్ గెలవాలి, ఒక ఎంటర్టైనర్ గెలవాలని కోరిక ఉంది. గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నేనే కాదు, ఇలా ఎంటర్టైన్ చేసే కమెడియన్స్ చాలా మంది ఫీల్ అవుతారు. టాప్ 5 వచ్చాను సీజన్, మన నవదీప్ గారు వచ్చారు, టాప్ 2 రాలేదు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ మనం వెళ్ళామంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దానికి తగ్గట్టు గౌతమ్, యాక్చువల్లీ నేను అనుకున్నాను గౌతమ్ గెలుస్తానని చెప్పేసి, నేను చాలా హోప్స్ ఉండే, స్టేట్ కూడా చెప్పాను గౌతమ్ గెలుస్తానని. బట్ నా దృష్టిలో గౌతమ్లో గెలిచినట్టే. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్గా 6th వీక్ వెళ్ళి 2nd పొజిషన్ అంటే ఆల్మోస్ట్ ద విన్నర్ నా దృష్టిలో. నేను అదే చెప్పలేదు, నాకు యాక్చువల్లీ అదే ఉండే. సిల్వర్ సూట్ కేసులో ఎంతో చెప్పలేదు, గోల్డెన్ సూట్ కేసులో ఎంతో చెప్పలేదు. చెప్తే బాగుంది అనిపించింది. లోపల చెప్తే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు డబ్బు అనే ఒక ఆబ్వియస్లీ వాళ్ళు చెప్తే అయిపోతారు. చెప్తే ఫిగర్ చెప్తే బాగుంటుంది నేను నాకు సార్ అడిగాను, బట్ చెప్పలేదు. నాకు చెప్పినా చెప్పకపోయినా సూట్ కేసు తీసుకొచ్చేవాడిని నాకు ఇస్తే, బట్ ఇవ్వలేదు. అంటే తెలుగు కన్నడ పక్కన పెడితే బేసిక్గా మనందరం ఒకటే. వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, సీరియల్స్లో కానీ సినిమాలో వర్క్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు చూడరు, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు, ప్రతి సినిమాని చూస్తారు, ప్రతి సినిమా యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు. భాష చూడరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు, అతని బిహేవియర్ చూస్తారు, ఆ క్యారెక్టర్ చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏది అనిపిస్తుంది చేస్తారు కరెక్ట్. నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏం ఫీలింగ్ అయినా మన అందరం ఒకటి. చివరిగా మనం ఇండియన్స్, మన భారతీయులు. అది నాకు తెలియదు అన్నా. అంటే రూమర్ కదన్నా, దాన్ని రూమర్ క్రియేట్ చేసి కాబట్టి అది రూమర్ అనుకున్నాము. నాకు తెలియదు యాక్చువల్లీ. నాకు దానికి సమాధానం చేసి చెప్పాను 100%. దాని గురించి మనకు తెలియదు అన్నా. ఫుల్ హ్యాపీ అన్న, చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్ట దగ్గరికి అయితే హ్యాపీ ఫీల్ అయిపోయింది. అంటే బేసిక్గా నా వైఫ్కి నా హెయిర్ అంటే చాలా ఇష్టం. బట్ నేను సినిమా అనే
పిచ్చితో సినిమా మీద ప్రేమతో పెంచుకున్నది, ఒక సినిమా కంటిన్యూటీ కూడా. బట్ ఒకసారి ఆటలో దిగిన తర్వాత ఆట కోసం ఏమైనా చేయాలని చెప్పేసి కట్ చేశాను. కొంచెం ఆ హెయిర్ కట్ చేసినప్పుడు చాలా ఏడ్చారండి ఇంట్లో. బట్ ఇట్స్ ఓకే, హెయిరే కదా మళ్ళీ పెరుగుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఒకటి గేమ్ వరకే, ఆట వరకే. మనం ఒక షోకి వచ్చాము, ఇది ఆట వరకే, బయటకి వెళ్ళినా నాకు ఎలాంటివి ఉండవు ఫీలింగ్స్ అని చెప్పాను. ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి. మన విషయంలో జరిగింది ఎక్కువ డిస్రెస్పెక్ట్, వద్దడం కూడా ఒరే అంటున్నాం, వాడు అంటున్నాం. మనిషి మనం చెప్తాం ఒకసారి 2 సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నా అంటే అది తెలియకన్నా తెలిస్తే నాకు తెలియదు. బట్ అది గేమ్ వరకు ఉంది. బట్ నాకు మాత్రం పృథ్వీ ఒక మంచి ఫ్రెండ్ అని, ఇప్పటికి కలిస్తే హాయ్ చెప్తాను, వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను. వాటర్ ప్లీజ్, నా వాటర్.